ఒక మేము లవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్ ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించాను మేడం. అంటే ఏంటంటే ఊరికే కోప్పడిపోవడాలు. ఊరికే ఆ ఫ్రస్ట్రేషన్ ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాటలనడాలు. అవి అవి జరుగుతూ ఉండేవి. సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు, కరెక్ట్ కాదు. మీరిప్పుడే కలిసి ఉండలేకపోతే రేపొద్దున మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసుంటారు. హ్మ్. కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మా ఇద్దరిని మళ్ళీ ఒకటే చేసేవాడు మేడం. ఓకే. మీ మధ్య ఏమైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తే ఆయన కలుపుతూ ఉండేవాళ్ళు. అవును మేడం. ఓకే. అలాగా మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు. సరే అలాగా 1 ఇయర్ అయిపోయింది మేడం. మేము ఒక టైంలో వాళ్ళ బ్రదర్ ఊరెళ్ళాడు. ఆ టైంలో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు. తోడుగా ఉండు, కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు. ఆ! ఆ టైంలో అనుకోకుండా మేము అనుకోవడం అని ఏముందిలేండి మేడం. వాళ్ళ ఒకళ్ళకొకళ్ళు ఇంట్లో ఇష్టం కాబట్టి ఇంకెవరు మేము లేరా? ఫిజికల్‌గా ఇద్దరం కలిసాం. వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరా? అహా! వాళ్ళ ఇంట్లో ఇంకెవరు లేరు మేడం. ఆ! ఓకే. వాళ్ళిద్దరు బ్రదరు, సిస్టరే ఉంటారు. మీరు ఆయన సపోర్ట్‌గా ఇంట్లో ఉండమంటే మీరు ఆల్రెడీ ఫిజికల్‌గా కమిట్ అయ్యారు ఇద్దరు. ఆ రోజు అంటే మా ఇద్దరికీ ఇష్టం ఉండి ఇప్పుడు ఫోర్స్‌బుల్ అయితే ఏం కాదు మేడం. అదేలెమ్మా. ఇద్దరు ఇష్టంగా ఆ! కలిసారు. ఓకే. మా ఇద్దరికీ ఇష్టమే. అలాగా కలిసాము. ఓకే. అలాగా నెమ్మదిగా అది కలిసిన తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం. అంటే ఏంటంటే మరి తను నా మీద నమ్మకం వచ్చిందో, లేదంటే ఏంటో తెలీదు గానీ అప్పటి నుంచి మాకు గొడవలు లేవు మేడం. అట్లాగా ఒక 4 మంత్స్ అయింది. 4 మంత్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు, చేతులు అసలు ఆడలేదు. ఏం చేయాలో తెలీదు. ఏంటో నా వల్ల అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఓకే. అలాగా అప్పుడేం జరిగిందంటే, మేడం అది నేను చెప్పుకోలేకపోతున్నానసలు. సరే చెప్పేస్తాను మేడం. కాదయ్యా! అయితే అమ్మాయితో ఒకసారి కలిసారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అయింది మేడం. ఓకే. ప్రెగ్నెంట్ అని ఫస్ట్ సరే ఎవరికి తెలిసింది? వాళ్ళ అన్నయ్యకి తెలుస్తదిగా అన్ని విషయాలు. అదే అతనికి మేడం. తెలిసిందా? తెలియలేదా? అదే మేడం. అదే మీకు నేను చెప్తున్నాను. ఆ! చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన విషయం దాని తర్వాత ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్ ఆ అమ్మాయికి నేను చెప్పాను. ఏంటిప్పుడు నువ్వు అబార్ట్ చేసుకుంటావా? మీ అన్నయ్యకి తెలిస్తే మళ్ళీ ప్రాబ్లమ్ కదా! అంటే, హ్మ్. యాక్చువల్లీ నీకంటే ముందు అన్నయ్యకే తెలిసింది ఈ విషయము. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. హ్మ్. పడిపోతే అంటే నాకసలు ఒంట్లో కూడా బాగోట్లేదు. నేను నీకు చెప్పలేదు నువ్వెక్కడ బాధపడతావని. అన్నయ్య తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఇలా తెలిసింది. ఆ అన్నయ్య సీరియస్ అయ్యాడు. ఏంటది మీకసలు బుద్ధుందా లేదా? కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు. ఆ! అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది మేడం. ఓకే. అది ట్విస్టేనా చెప్ ఏంటి కొంపతీసి? ఆ! చెప్పింది మేడం. చెప్తే నేనన్నాను సారీ మీ బ్రదర్‌తో నేను మాట్లాడతానంటే, సరే అని వాళ్ళ బ్రదర్‌తో నేను మాట్లాడితే అతను నన్ను కొంచెం మందలించాడు మేడం. "అరేయ్! నువ్వు కొంచెం చూసుకోవాలి గదా! కనీసం ప్రొటెక్షన్ అయినా యూజ్ చేయాలి కదా! ఆ మాత్రం తెలీదా?" అన్నట్టు మాట్లాడాడు మేడం. ఏమిటో మీరంతా చాలా బ్రాడ్‌గా ఉన్నారు. ఓకే. తర్వాత? స మేడం అంటే నేనన్నాను, "సారీ ఇంకోసారి ఇలా జరగదు" అని అంటే, "సరేలే ఇప్పుడు మీ పేరెంట్స్‌కి మరి చెప్పేద్దామా? మరి మీ ఇద్దరికీ పెళ్లి చేయాలి గదా!" అన్నట్టు మాట్లాడాడతను. ఓకే. మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాలేదు. నేనే చూసుకోవాలి. ఇప్పుడు తిన్నే నేను చూసుకొని ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం. హ్మ్. మరి ఇవన్నీ ఈ నువ్వు అమ్మాయిని ఎప్పుడు ప్రెగ్నెన్సీ చేయడానికి ఏమంటావానంటే, ముందు చూడాలి సరే కదా! అయితే మీ ఇద్దరం పోనీ పెళ్లి చేసేసుకుంటాము. ఆ అమ్మాయిని అది మీ ఇంటిలోనే ఉంచుకో. నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తాను అని చెప్పాను మేడం. ఓకే. అతను అలా బాగోదు. ఇప్పుడు లవ్ అంటే దాచొచ్చు గానీ, పెళ్లిని, కడుపుని ఎక్కడ దాస్తావు? గబుక్కున దీన్ని బయటికి తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్‌గా ఉంటుందని చెప్పాడతను. హ్మ్. నిజంగా నా మంచి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం. నిలబడ్డాడు. నేను అది నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా. ఓకే. అయితే ఒకానొక టైంలో మరి నేను వాళ్ళ బ్రదర్‌కి తిన్ని మ్యారేజ్ చేసుకోనని చెప్పడం వల్లో ఏంటో తెలీదు. ఈ అమ్మాయికి నాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి మేడం. హ్మ్. సరే ఇప్పుడు నువ్వన్న ప్రాసెస్‌లో ఆయన చెప్తుంది కూడా కరెక్టే కదా! ఆ! ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి ఫోర్త్ మంతు. మీరు తర్వాత పెళ్లి చేసుకుంటానండి అంటే, ఆ ప్రెగ్నెన్సీ ఉంచాలా? వద్దా? ఏమనుకున్నారు దాని గురించి? ఆ ప్రెగ్నెన్సీ గురించి? మేడం అంటే తనతో మాట్లాడితే తనేమందంటే, "నువ్వు గనక అన్నయ్య చెప్పినట్టు వినకపోతే, నేను మాత్రం అబార్ట్ చేసుకొని ఇంకా జీవితంలో నిన్ను కలవను. ఆ! నువ్వు నాకు ఓకే. అక్కర్లేదు" అని చెప్పింది. ఓకే. ఉంటే పుట్టే పిల్లలతో పాటు నువ్వు పెళ్లి లీగాలిటీ కావాలని అడిగింది. అవును మీరేమో మేడం. ఆల్రెడీ ఫైనాన్షియల్‌గా వీక్‌గా ఉన్నాము. ఇదంతా ఇప్పుడంతా ఇద్దరిని పోషించడం ఫైనాన్షియల్‌గా నాకు కష్టమవుతదని సరే ఆ ఛాన్స్ నీకు కూడా లేదు కదా! ఇప్పుడు పుట్టబోయే పిల్లలు ఇబ్బందవుతది. లైఫ్ ఇబ్బందవుతది. మీరెందుకు పెళ్లి చేసుకోవడానికి వెనకాడారు? ఎంత అంటే ఫైనాన్షియల్ అయితే మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళేమో కదా! అంటే మా ఇంట్లో అంత తొందరగా యాక్సెప్ట్ చేయరు మేడం. ఎందుకని? అవన్నీ నీకు ముందు తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళిపోయి ఆ అమ్మాయితో ఎందుకు కమిట్ అయ్యావు నువ్వు? మేడం అంటే అది మా ఇద్దరి ఇంట్రెస్ట్. ఫ్యామిలీ ఇంట్రెస్ట్ అవసరం లేదు కదా మేడం అప్పుడు నువ్వు దానికి. ప్రెగ్నెన్సీ రాకుండానే ప్లాన్ చేసుకోవాలి గదా! అంతా ఇంట్రెస్ట్ అంతా బానే నడిచింది. అందరూ మంచోళ్ళే.
మరి ఇందులో క్రైమ్ ఎక్కడ జరిగింది? మిస్టేక్ నీ దగ్గరే కనిపిస్తుంది కదా! ఆ! ఓకే. తర్వాత ఏమైంది? మేడం అయితే సరే ఇంకా తనలా అనేటప్పటికి నేను వాళ్ళ బ్రదర్‌కి చెప్పి కొన్ని డేస్ మీ ఇంట్లో ఉంటాను. తనని నేనే చూసుకుంటానని జెప్తే తను యాక్సెప్ట్ చేసాడు మేడం. మళ్ళీ. ఆ ప్రెగ్నెన్సీ ఇంట్లో ఉంచాలో లేదో ఇంట్లో ఇంకా వాళ్ళకి క్లారిటీ చెప్పాను నేను. రాలా. ఈలోపు అమ్మాయితో బతిమలాడుకుంటాను ఇంట్లో ఉండి అని ఇంట్లో ఉన్నావు. అంతే మేడం. ఆ! ఓకే. ఇంతలో అతనికి అంటే ఏంటంటే కొంచెం వర్క్ పని మీద వేరే ఊరెళ్ళాడు. హైదరాబాద్ ఎళ్ళాడతను. హ్మ్. హైదరాబాద్ ఎళ్ళేటప్పటికి సరే అని జెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆ అమ్మాయికి కొంచెం గొడవ అంటే నాతో గొడవ పెట్టుకోవడం. "నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా?" అనడం. మా అన్నయ్య వచ్చే లోపల "నువ్వు ఏదో ఒక డెసిషన్ చెప్పాలి. లేకపోతే ఇంకా బాగోదు" అని చెప్పి నన్ను అడుగుతూ ఉండేది ఆ అమ్మాయి. అదే ఆవిడ కంగారు ఆవిడకుంది. ఓకే. అంటే నేనేమో కొంచెం కన్విన్స్ చేసుకుంటూ వచ్చేవాడినమాట. ఈ క్రమంలో ఏంటంటే ఆ అమ్మాయికి నాకు గొడవ అవ్వడం వల్ల ఆ అమ్మాయి తన ఫ్రెండ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. ఆ అబ్బాయితో చాట్ చేస్తూ ఉండేది. అతనికి ఈ విషయాలన్నీ చెప్తూ ఉండేది. ఓహో! నువ్వు ఆ! కాకుండా ఆవిడకి ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళున్నారు. ఒకడున్నాడు. హ్మ్. చెప్తూ అతనెలా చెప్తూ పరిచయం? ఉండేది. ఈ కాలేజీలో అమ్మాయి పరిచయమా? ఇలా ఆయన కూడా జరిగింది. ఆన్‌లైన్ పరిచయమేనా? అది అని మాట్లాడుతూ ఉండేది. సరే అని చెప్పి రమేష్ గారు, నేనేం చేసి రమేష్ గారు మేడం అతనెలా పరిచయం ఆవిడకి? కాలేజీ ఫ్రెండా? లేకపోతే ఆవిడకి ఆన్‌లైన్ పరిచయమా? లేకపోతే ఆ షాప్‌లో పరిచయమా? స్కూల్ ఫ్రెండ్ అని చెప్పారు మేడం. స్కూల్ ఫ్రెండ్ అందా? ఓకే. స్కూల్ ఫ్రెండ్ అన్నారు. ఒక 2, 3 టైమ్స్ నేను కూడా కలిసాను. హుహు. ఓకే. ఒక 2, 3 టైమ్స్ నేను కలిసాను. బట్ సరే ఓకే. ఫ్రెండ్ అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం. అందుకని దాన్ని అంత పెద్దదిగా నేను తీసుకోలేదు. హ్మ్. అయితే అదే టైంలో అతనితో మాట్లాడుతూ ఉండేది. అంటే లైక్ అతనితో నాకు అంత కన్ఫర్మ్‌గా తెలిసేది కాదు. హ్మ్. అయితే ఒకానొక టైంలో ఏం జరిగిందంటే తను చాట్ చేసేసి పక్కన పెట్టేసి ఎళ్ళిపోయినప్పుడు ఇది అసలు ఎవరితో చాట్ చేస్తోంది? ఏంటి? అని చెప్పి నేను వెళ్లి తన మొబైల్ చెక్ చేశాను మేడం. ఓకే. ఇది తప్పా? రైటా? అనేది నాకు తెలీదు. బట్ ఆ టైంలో మైండ్ పని చేయలేదు మేడం. నాకసలు ముందు ఎందుకు బయట వాళ్ళకి చెప్తోందా? లేదంటే ఏంటి? నన్ను వదిలేయడానికి చూస్తోందా? అనే ఒక భయం అయితే నాకు కొంచెం క్రియేట్ అయింది. ఓకే. సరే అని చూస్తే దాంట్లో ఒక మెసేజ్ నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టింది మేడం. ఏమనుంది మెసేజ్? ఆ మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు మన బిడ్డకి తండ్రి వాడని ఎలా ఒప్పించాలి? అని మెసేజ్ ఉంది మేడం. అనేటప్పటికి నాకసలు కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. అప్పటిదాకా మాకే షాకింగ్‌గా నా ఉంది బిడ్డ నువ్వు చెప్తున్న మాట. నా క అది వాళ్ళ అది అన్నయ్యకి తెలీదా ఇంత భాగవతం? అదే మేడం. అంటే వాళ్ళ బ్రదర్‌కి తెలీదనే నేను అనుకుంటున్నాను. ఆ! ఓకే. అయితే నేను ఆ మెసేజ్ చూసాను మేడం. నా హ్మ్. వల్ల కాలేకపోయింది. అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటంటే, మీకు కూడా తెలుస్తుంది కదా! ఆ సిట్యుయేషన్ ఎలా ఉంటుందనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అరే! ఇన్ని రోజులు నా బిడ్డ మేబీ ఓకే. గొడవలైనా ఏదైనా పెళ్లి చేసుకుంటే అది నా బిడ్డే కదా! బయటకొస్తుంది కదా! అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ! ఇంతలో తన బిడ్డే అని ఎలా ఒప్పించాలి మనం అనే మెసేజ్ చూసేటప్పటికి నాకు నా చేతులు కాళ్ళు ఆగక అతని నంబర్ తీసుకున్నాను మేడం నేను. హ్మ్. ఆ నంబర్ తీసుకొని నేను వాడిని ఎలాగైనా కడిగేయాలి. లేదంటే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నాకసలు అతను భూమి మీద ఉండడం ఇష్టం లేదు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ భూమి మీద ఉండడం ఇష్టం లేక నాకు ఆహ్, ఆ నంబర్ తీసుకొని నా దాంట్లో టైప్ చేశాను మేడం. హ్మ్. టైప్ చేస్తే ఆ నంబర్ వాళ్ళ బ్రదర్‌ది. క ఏంటయ్యా నువ్వు చెప్తున్న ట్విస్ట్‌లు? నాకసలు మీరు వింటుంటేనే మీకిలా ఉందనిపిస్తే మరి ఆ సిట్యుయేషన్ ఒక్కసారి మీరు ఊహించుకోండి మేడం. ఆ నంబరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఎవరైతే పరిచయం చేసిందో ఆ ఫ్రెండ్ పేరుతో వాళ్ళ బ్రదర్ నంబర్ పెట్టుకుంది మేడం. నాకసలు ఎలా అంటే ఒక ఒక టైప్ ఆఫ్ కోపం, పిచ్చి వాళ్ళ జస్ట్ ఆ నంబర్ పెట్టి నేను రింగ్ కొట్టగానే వాళ్ళ బ్రదర్ నేమ్ వచ్చింది మేడం నా ఫోన్‌లో. హ్మ్. నాకసలు అర్థం కాలే. ఏం చేస్తున్నాం అసలు ఏంటిది అని ఇంక ఇమ్మీడియేట్‌గా నాకు తెలిసిన విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయింది మేడం. ఎట్లా తెలిసింది తెలిసిపోయి అమ్మాయికి? అంటే ఆ అమ్మాయిని నేనే అడిగేసాను మేడం. కోపంలో అడిగేసావు. ఓకే. అడిగేసాను. సరే అడిగేసాను. ఇంతకీ "నీ వాళ్ళిద్దరు బిడ్డకి తండ్రి ఎవడు? నిజంగా చెప్పు. సొంత ఎవడు నీ బిడ్డకి బ్రదరేనా తండ్రి అతను? అసలు అతను సొంత మీ బ్రదరా? అన్నయ్యతో ఈ బిడ్డకి వాడిని ఎలా ఒప్పించాలని మీ అన్నయ్యని ఎలా అడుగుతావు?" హ్మ్. ఇదే క్వెషన్ నేను ఆ అమ్మాయిని అడిగాను మేడం. అతను సొంత బ్రదరా? లేకపోతే కజిన్ బ్రదరా? కజిన్ బ్రదర్ మేడం. ఓకే. కజిన్ బ్రదర్ అతను. హ్మ్. నాకసలు ఏం చెయ్యాలో ఏంటో ఏమీ అర్థం కాలేదు మేడం. అదేంటి ఇన్ని రోజులు అతను నాకు చెప్పిన జాగ్రత్తలు అతని కోసం చెప్పుకున్నాడా?
అంతేలాగా ఉంది. నా కోసం చెప్పాడు అనుకున్నాను. కానీ అతని కోసం చెప్పుకున్నాడు ఈ జాగ్రత్తలు అనిపించింది మేడం. ఆ అమ్మాయిని అడిగేసేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసాడు. హ్మ్. వాళ్ళ బ్రదర్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి, "నువ్వు అనుకుంటున్నది రాంగ్. తనకి సరిగ్గా ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుంటుంది. అయినా అసలు నీకు బుద్ధి లేదా? అన్నా చెల్లెలికి సంబంధం ఉంటుందంటే ఎలా నమ్ముతావు నువ్వు?" ఆ మెసేజ్ ఆయన ఫోన్ నుంచి వచ్చిన మెసేజే కదా! అవును మేడం. దానికేం చెప్తాడు అతను? అతనేమంటున్నాడు ఏంటి అనంటే, తిను పంపించింది మేడం యాక్చువల్లీ మెసేజ్. వారిని! తిను పంపించింది. అతన్ని అటువైపు నుంచి రాలేదు. ఇటువైపు నుంచి ఎళ్ళింది. ఆ! ఈ అమ్మాయి ఆల్రెడీ ఇట్లాంటివి ఫ్రాంకులు చేస్తూ ఉంటది కదా! అట్లా చేసి పడేసిందా? తినకి సర్ప్రైజ్‌లు ఇష్టం అది అంటే అదే నేనేదో అనుకున్నా సర్ప్రైజ్. గాని నాకే సర్ప్రైజ్ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని నేను అనుకోలేదు మేడం. ఓకే. సరే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ టైంలో అతనన్నాడు, "నాకు కొంచెం టైమ్ ఇయ్యి దీన్ని సెట్ చేస్తాను" అని వాళ్ళ బ్రదర్ చెప్పాడు. హ్మ్. నేను నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకొని చెప్తోంది అసలు మీ సిస్టర్ అని చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తోందసలు. హ్మ్. ఆ అమ్మాయితో నువ్వే ఎఫ్ఐఆర్ పెట్టుకొని మళ్ళీ నువ్వు నాకు సెట్ చేసేదేంటంటే, "లేదు నేను సెట్ చేస్తాను. నువ్వు వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి" అని చెప్పుకుంటూ వచ్చారు మేడం నాకు. హ్మ్.